2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పొంది అఖండ విజయం సాధించింది. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలం పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకం అమలు చేయాలంటే కొంత సమయం పడుతుందన్నారు. దీనిపై వైసీపీ నాయకులు ప్రీ బస్ ఫెయిల్యూర్ అయిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు విషయంలో వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్న తీరు విమర్శకులు నోరు మూయించిందన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే సూపర్ 6 కార్యక్రమాన్ని ఈ మంచి ప్రభుత్వం దిగ్విజయంగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తుందో దాన్ని భరించలేక అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కానీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితులను కానీ తట్టుకోలేక ప్రతిపక్షం అనడానికి కూడా ప్రజలు ఇవ్వని దాన్ని ప్రతిపక్షం అంటే బాగోదేమో, ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా తప్పుడు విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అంతకంటే ఏంటంటే జర్నలిజానికే మాయను మచ్చగా తయారైనటువంటి సాక్షి పేపర్, సాక్షి ఛానల్ భూతత్వంతో ఎదుగు మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే మంచి చేసినప్పుడు స్వాగతించాలి, చెడు చేస్తుంటే ఈ చెడు చేసేవాడిని నిర్భయంగా చెప్పగలగాలి. అది ఒక నాయకుడికి ఉండే లక్షణం. కానీ పత్రికలకు కానీ మీడియాకు కానీ ఉన్నటువంటి లక్షణం. ఇవాళ నేను ఈనాడు పత్రికలో ఒక వార్త చూశాను. చాలా నిర్భయంగా రాశారు. ఇక్కడ ఆ పత్రిక ఎక్కడుందో ఏదో అది ఈనాడులో ఇలా వచ్చిందేంటి అనుకున్నాను. కానీ రావాలి, దట్ ఈజ్ జర్నలిజం. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి అవసరాలను ఏలెత్తి చూపెట్టగలిగినప్పుడే, మనం చేయలేనటువంటి పనిని చూపెట్టగలిగినప్పుడే దాని మీద మనం మరింత శ్రద్ధ తీసుకుని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటాం. ఆంధ్రజ్యోతిలోనే చూశాను. ఏదైతే పుష్కర ఎత్తిపోతల పథకం గురించి, ఆ నీరు వ్యవహారం గురించి రాసినటువంటి పరిస్థితి. అలాగే రోడ్ల గురించి అక్కడక్కడ ఇప్పుడు మన రామారం రోడ్డు గురించి చూపెట్టారు. అదే రకంగా ముంపు గురవుతున్నటువంటి దీని మీద చూపెట్టారు. ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రధానంగా జ్యోతుల నెహ్రూ గారు వెళ్ళి రిబ్బన్ కట్టి చేసినట్టు చెప్పడం గొప్పతనం కాదు. జ్యోతుల నెహ్రూ వెళ్ళకపోయినా సరే అక్కడ సమస్యను గుర్తించి పత్రికలు కానీ మీడియా కానీ చెప్పగలగాలి. అదే మన మిత్ర పేపర్ని కూడా తిరిగేసి చూశాను. ఎక్కడ ఆ వార్త అయితే ఎవరైనా రాయొచ్చు, కనపడలే. మరి నాకు దురదృష్టం. సరే, అది విధానం. ఇక్కడ నేను క్లియర్గా చెప్పబోయేది ఏంటంటే, చాలామంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్రీ బస్ గురించి చాలా రకరకాలుగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ ఆ పేపర్లో చూస్తే ఎక్కడి నుంచి ఎక్కను,
అన్నోళ్ళకి బస్సులు గతంలో ఉన్నాయా? ఉంటాయా? అవసరం మేరకు అక్కడ ఉండేటటువంటి దీని మేర ప్రయాణికులకు ఇది మేరకు బస్సులు రూట్లు సెలెక్ట్ చేసుకుని ఆ రూట్లకి వేస్తారు. ఆ రూట్లకి వెళ్ళి మనం ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు వెళ్తేనే బస్సు దొరుకుతుంది నీకు. ఇటువంటి అన్నీ చూసి పేపర్లో వేసి ఇది ఫెయిల్ జోర్. అసలు పిచ్చినా కొడక. ఇవాళ నిన్న ప్రారంభించింది, మొన్న ప్రారంభించడం జరిగింది 15వ తారీఖుని. ఇవాళ 18వ తారీఖు, 3 రోజులైంది. ఇందులో చేర్పులు మార్పులు కూడా ఉంటాయి ఖచ్చితంగానే. ఇది ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి 24 గంటలు అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అయితే అప్పుడే తొందరపడిపోతే ఎలాగా? అప్పుడే భుజాలు తడుముకుంటే ఎలాగ? నువ్వు ఇందులో తప్పులు ఎదిగేద్దాం అనుకుంటే ఎలాగా? నిజంగా వెళ్ళాల్సిన రూట్కి కొత్తగా కూడా రూట్లు వేయాల్సినవి ఉంటాయి, వేస్తాం. నిన్న ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఘాట్ రూట్స్లో ఫ్రీ లేదు అన్నాడు. నిన్న ఏం చెప్పాడు? ముఖ్యమంత్రి చెప్పలే ఘాట్ రూట్స్లో ఫ్రీ లేదని, అధికారులను నిర్దేశించారు. అది కరెక్ట్ కాదు. రాష్ట్రం అంతా ఫ్రీ అన్నాడు. ఇక్కడ రాష్ట్రం అంతా ఫ్రీ అన్న తర్వాత ఇంక అడ్డే ఉంది. మొన్న అధికారుల నిర్ణయం లేకపోతే అక్కడ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న తర్వాత అబ్బాయి అక్కడికి కూడా అవసరం ఉంది, ఘాట్ రూట్ నుంచి కూడా మనం ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలనుకున్నాడు. ఆయన అనౌన్స్ చేశాడు మళ్ళీ. అలా ఇంకా దీన్ని 1 నెల 2 నెలల దాకా కూడా ఇందులో సర్దుబాట్లు ఉంటానే ఉంటాయి. రెండోది, ఒక పెద్ద మనిషి అంటాడు ఎక్స్ప్రెస్లకు ఇవ్వలేదు. మా డిపోలో చూసుకున్నట్టయితే 3 రకాల బస్సులకే ఇచ్చారు. 3 రకాల బస్సులకు ఇవ్వడం ఏంటండి? గోకవరం బస్సు డిపోలో 54 బస్సులు వస్తుంటే 54 బస్సులు అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంటే 54లోని 42 బస్సులు ఫ్రీ బస్సులుగా వెళ్తున్నాయి మహిళా సోదరిమణులకి. 12 బస్సులే ఫ్రీ కానీ అవి అంతర్రాష్ట్రాలకు వెళ్ళాయి కాబట్టి తర్వాత సూపర్ డీలక్స్లో ఇటువంటి వాటిల్లో ప్రయాణం ఏం చేయాల్సిన పని లేదు. మనం చేసేది 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మ్యాక్సిమం 100 కిలోమీటర్లు వెళ్తాం. నువ్వు 100 కిలోమీటర్లకి సూపర్ డీలక్స్ ఎక్కేయాలని ఏ సోదరిమణి కోరుకోదు. నేను పత్రికలో చూశాను, 1110 రూపాయలు నాకు లబ్ధి చేకూరింది నా కుటుంబానికి, నేను విజయవాడ వెళ్తుంటే అని చెప్పి అంబాజీపేట నుంచి. ఆ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉంటుందండి. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు 1110 రూపాయలు. ఇవన్నీ కలిస్తే ఏమన్నా నువ్వు మొయ్యలేనంత భారం జరగట్లే. ఇవాళ మా అంచనా ప్రకారం అయితే 1942,000 కోట్ల రూపాయలు, 1942 కోట్లు సంవత్సరానికి మనం ఆర్టీసీకి ఫ్రీ బస్సు వల్ల సమర్పించేది. ఒకవేళ పెరిగితే 2,500 అవుతుంది. అది ఎవరికి ఇస్తున్నాం? ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్తాం, ప్రజలకు ఇస్తున్నాం. ఇదే పనిగా ఎక్కేసి తిరిగేస్తారా? ఈ 10 రోజులు ఉన్న ఒత్తిడి కూడా 11వ రోజుకి తగ్గుతుంది. అవసరం ఉంటేనే ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా లబ్ధి కూడా ఉంటుంది. భార్య వెళ్ళినప్పుడు భర్తకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే కంపల్సరీ వెళ్తాడు. నా భార్యకి ఫ్రీ ఉంది కదా, నేను టికెట్ కొంటే ఏం పోయిందిలే అని చెప్పేసి అని వాడు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది.
అది లేనప్పుడు ఏం చేస్తాడు, నువ్వో నేనే వెళ్ళి వచ్చేద్దామో ఒక టికెట్ సరిపోద్ది అనుకుంటాడు. కూడా ఆర్టీసీకి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటాం. దీనివల్ల ఇది వ్యాపార సంస్థ కాదు, ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటే, ఈ పిచ్చిన కొడుకులకు నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి. దానికి టైం ఇవ్వండి, చెప్పండి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. అది చెప్పటంలే ఫెయిల్యూర్ పెద్ద అక్షరాలతో రాస్తారు. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి? పండగ చేసుకుంటున్నారు ఇవాళ. ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కళకళలాడుతున్నాయి. అదే కాదు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చాడు. ఇదే పేపర్లో పత్రికా ప్రకటన చేశారు, అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవకి ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ మీరు అర్జీలు పెట్టుకోండి. ఓ టైం బాండ్ ప్రకారం టైం కూడా ఇచ్చాడు. అది త్రికరణ శుద్ధి అయినటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం. అయిపోయింది, దాంతో ఇంక మాకు పని అయిపోయింది అన్నది. అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం, దానికి ఒక టైం ఇచ్చాం. ఎవరికైనా రానోళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ రెట్టిఫై చేసుకోండి. అందరికీ చెందాలనేటటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టే ఓ టైం బాండ్ అమలు చేసేసాం, మా అమ్మ అయిపోయింది అని చెప్పి చేతులు దులిపెట్టలే. ఎవరికైనా అందనోళ్ళు ఉన్నట్టయితే అర్హత ఉంది, వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పగలం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం కానీ తీరు కానీ చూస్తే నేను పులివెని సాగుతోటి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకా దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లే. కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు కానీ కొన్ని టీవీల్లో ఇస్తున్నటువంటి విధానం కానీ చూస్తే లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నాడు, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయడానికి వెళ్తున్నాడు, అరెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఒకడ పర్మిషన్ ఏంటి? దానికి పనేటి? చట్టం దాని పని చేసుకుంటుంది, దాని చేసుకుంటుంది. లోకేష్ చెప్పక్కర్లేదు, లోకేష్ ప్రయత్నం చేయక్కర్లేదు, చంద్రబాబు నాయుడు చూడక్కర్లేదు, నేను ఆడక్కర్లేదు. కానీ నిజంగా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి చట్టంలో ఉంటే, ఆ కేసులో ఉంటే ప్రేమ ప్రపంచి దాన్ని చట్టం దాని పని ఆయన చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన 40 మందో 50 మందో ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎలా చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డిని చేస్తారు. దాని గురించి ఎక్కడికో వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన పని ఏంటి? అతను వెళ్ళలేదు, ఎందుకు వెళ్తున్నాడు? ఇవాళ చాలా క్లియర్గా చెప్పాడు కదా, పలానా మంత్రిని కలుస్తాను, పలానా మంత్రిని కలుస్తాను, పలానా మంత్రిని కలుస్తాను. 4-5 మంత్రులు కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద, మనకు కావాల్సినటువంటి అవసరాల మీద మాట్లాడుతాను అని చెప్పేసి అతను క్లియర్గా వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ముడుచుకుని వెళ్ళా. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో తెలిసింది కాదు, ఎందుకు వస్తున్నాడో తెలిసింది కాదు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పెద్ద క్వశ్చన్ మార్క్, కేసులు ఆఫ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. అదే నిజమైంది, ఆగిపోయాయి కదా కేసులు. అలాగా మూతలో పడ్డా అదే చేసుకున్నాడు తప్పించి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టి జనం చేయన్నారు. కానీ వాళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళి దేనికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు చెప్తున్నారు, వచ్చిన తర్వాత చెప్తున్నారు ఏం జరిగిందో. ఇది ప్రజాస్వామ్యం. నేనేమన్నా దాచిపెట్టుకోవడానికి. నేను విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను అనుకోండి, కలిసినప్పుడు ఖచ్చితంగా వచ్చి
ఎప్పుడు చెప్పలేను. ఇక్కడ ఏదో ఉందంటే అదే పర్మిట్ ఇచ్చేయండి నాకు దిగేస్తానంటే చెప్పలేదు. నేను వెళ్ళి పుష్కర కాలం కావాలనో లేకపోతే ఇంకొక హై స్కూల్ కావాలనో ఇంకొక ఇది కావాలనో అడిగినప్పుడు దాన్ని వచ్చి మీతో చెప్పడానికి నాకు భయమే. అదే ఈవేళ లోకేష్ చేసేది ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాడు, వెళ్ళి అక్కడ 4 మంత్రులను కలుస్తున్నానని చెప్పేసి ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. దానికి సెలవులో పొలవులో వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డిని మూసేయడానికి. జగన్మోహన్ రెడ్డిని మూసేయడానికి ప్రతి పోటుగాడా? అతను పోటుగాడో కాదో తెలిసిపోలేదట మా ప్రజు నిన్న. అతను మూసేవాల్సి వస్తే మూసేసి వాళ్ళు మూసేస్తారు. పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, అవి చేస్తాయి తప్పించి నేనేమన్నా చేయడానికి నాకు పని ఏంటి? అందుకని ఏంటంటే ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి, మంచి కార్యక్రమాలు చేసుకెళ్తుంది కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేము కానీ జర్నలిస్టులుగా మీరు కానీ మనం ప్రజలకి అవగాహన కల్పించేటటువంటి విధానంలో నడుచుకుంటే మంచిది అన్నది నా సూచన. ఎవడో ఏదో అవాకు చవాకులు వాగేస్తే అది రాసేయడం కూడా కరెక్ట్ కాదు. లబ్ధి చేకూరినప్పుడు సమాజానికి ఓ 10% నష్టం జరుగుతుంది. ఆ 10% నష్టం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ఈ మంచి ప్రభుత్వానికి. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఒక మంచి ప్రోగ్రాం ఇస్తాను అని చెప్పాడు. అది చేయబోతున్నాం. తాత్కాలికంగా ఆదుకోవాలని చెప్పేసి మన నియోజకవర్గంలో అయితే మన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈవేళ 2000 మందికి దరిదాపుల్లో ఆటో వాళ్ళకి 25 కేజీల బియ్యం రేపో ఎల్లుండో ఇవ్వడం జరుగుతుంది. తాత్కాలికంగా ఆదుకోవడం ఇది. అంటే ఒక నెలకు సరిపడేటువంటి బియ్యాన్ని మనం వాళ్ళకి ఇచ్చామంటే దానివల్ల సంవత్సరం నడపచ్చు దాన్ని. ఈ మిగులు వాడు సంపాదించే ఆదాయంలో వచ్చే నష్టాన్ని తట్టుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. నవీన్ తీసుకోవడం జరిగింది. నేను కాదు, పోటుగాడు కాదు, నవీన్ తీసుకోవడం జరిగింది. అది తీసుకుని రేపు ఎల్లుండి పంచిపెడతాడు. ఇది అంటే మనసు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, మనసు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ చేసేటటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయి. దానివల్ల ఆటో సోదరులకు కూడా ఎక్కడా నష్టం రానటువంటి విధానంలోనే చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాన్ని తొందరలోనే ఏర్పాటు చేయడం జరిగింది.